సో, పైథాన్ మాన్యువల్ ఓపెన్ చేసామండి. ఇక్కడ మీకేంటండి, ఇక్కడ పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ ఉంది. ఇక్కడ బిల్ట్ ఇన్ ఓకేనా ఫంక్షన్స్ మనం చెప్పుకున్నామండి. కిందకొస్తే బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ అని ఉంది. దాంట్లో ఓకేనా ఎక్సెప్షన్ హైరార్కీ అని ఉందండి. ఎక్సెప్షన్ హైరార్కీ అని ఉంది. మీరు ఒకసారి దీన్ని కాపీ చేసుకొని చూస్తే మాక్సిమం మనం ఏంటండి ఈ ఎక్సెప్షన్స్ అన్ని మాక్సిమం చూసామండి. సో, చూపిస్తాను మాక్సిమం. ఓకే అండి. సో, మనకేంటండి ఎక్సెప్షన్ క్లాసెస్‌లో అన్నిటిలో బేస్ క్లాస్ ఏంటి అంటే ఓకేనా అంటే ఎక్సెప్షన్ క్లాసెస్‌కండి. అన్ని క్లాసులు సూపర్ క్లాస్ ఏంటండి పైథాన్‌లో స్మాల్ ఆబ్జెక్ట్ అండి. సో, దిస్ ఈస్ ద సూపర్ క్లాస్ ఫర్ ఆల్ పైథాన్ క్లాసెస్ అండి. అది ఏ క్లాస్ అయినా అవనివ్వండి. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇదేమవుతుందండి పేరెంట్ క్లాస్ అండి. అలాగే ఎక్సెప్షన్ క్లాసెస్ ఉన్నాయి చూడండి. ఓకే. ఇప్పుడు చూసాం మనం. ఏదండి? ఓకేనా? ఈ ఏదండి 10/0 ఓకేనా? డివిజన్ ఎర్రర్, 0 డివిజన్ ఎర్రర్, లేదా వాల్యూ ఎర్రర్, లేదా టైప్ ఎర్రర్, ఓకేనా? మోడల్ నాట్ ఫౌండర్ ఇవి చూసామండి. ఈ ఎర్రర్స్‌కి అన్నిట్లికి కూడా ఇక్కడ చూడండి పైథాన్‌లో మనం ఎర్రర్ అంటాం. ఎక్సెప్షన్ అనే టర్మ్ అనేది కొన్ని కొన్ని చోట్ల మాత్రమే వస్తుందండి. బట్ అన్నీ కూడా ఎర్రర్స్ ఐ మీన్ పేర్లు అలాగే ఉంటాయి ఎర్రర్ అని. బట్ ఇట్ ఈస్ ఎన్ ఎక్సెప్షన్, రన్ టైమ్ ఎక్సెప్షన్, రన్ టైమ్ ఎర్రర్. ఓకే. ఇక్కడేంటండి బేస్ ఎక్సెప్షన్ ఈస్ ద సూపర్ క్లాస్ ఫర్ ఆల్ పైథాన్ ఎక్సెప్షన్ క్లాసెస్ అండి. బేస్ ఎక్సెప్షన్ ఈస్ ద సూపర్ క్లాస్ ఫర్ ఆల్ పైథాన్ ఎక్సెప్షన్ క్లాసెస్ అండి. దట్స్ ఇట్. ఓకే. తర్వాత మీరు కీబోర్డ్ ఇంటరప్ట్ అండి. ఈ ఎర్రర్ మనం చూసాం. ఎలా అండి? పైథాన్ ఇంటర్ప్రిటర్ ఓపెన్ చేయండి. ఇక్కడ నేను హెల్ప్‌లోకెళ్తున్నా. ఓకే. హెల్ప్‌లోంచి బయటకొస్తున్నా. బయటికి రావాలంటే యాక్చువల్‌గా ఇంకోసారి ఎంటర్ ప్రెస్ చేసాం బయటకొచ్చేస్తాం. బట్ నేను అలా రావట్లేదండి. కంట్రోల్ సి అంటున్నా. ఓకేనా? బయటకొచ్చాం. ఓకే. ఇప్పుడు హెల్ప్‌లోకెళ్ళి నేనిక్కడ ఇంట్ అన్నా. ఇంట్ లోపలికొచ్చా. ఓకే అండి. ఇంట్ క్లాస్‌లో ప్రెజెంట్ హెల్ప్‌లో ఉన్నా. కంట్రోల్ సి అంటున్నా. ఓకే అండి. కీబోర్డ్ ద్వారా నేనేం చేశానండి ఇంటరప్ట్ చేశా. కంట్రోల్ సి అని. కీబోర్డ్ ఇంటరప్ట్. పైథాన్ ప్రాసెస్ రన్ అవుతుందండి. పైథాన్ ప్రాసెస్ రన్ అవుతుంది. మీరు మాన్యువల్‌గా ఏం చేశారంటే కీబోర్డ్ నుంచి టెర్మినేట్ చేశారు. వచ్చే ఎర్రర్ కీబోర్డ్ ఇంటరప్ట్. కీబోర్డ్ నుంచి ఇంటరప్ట్ చేశారు. ఓకే అండి. సో, ఇదే కాదు. ఓకేనా? వైల్ లూప్. సో, ఓకేనా? వైల్ ట్రూ అన్నాం. ఓకే అండి. సో, జస్ట్ పాస్ అండి. సో, ఇదేంటండి ఇన్ఫినైట్ లూప్ అండి. లూప్ తిరుగుతుందండి. సో, కర్సర్ బ్లింక్ అవుతుంది చూసారా? ఇది ఇన్ఫినైట్ లూప్ అండి. ఓకేనా? సో, రన్ అవుతుంది. ఇప్పుడు నేను కంట్రోల్ సి అన్నాననుకోండి మీకేమొస్తుందండి కీబోర్డ్ ఇంటరప్ట్. అక్కడ ఏం ప్రింట్ లేదు కాబట్టి మనకేంటండి ఓకేనా? ఇక్కడ ప్రింట్ సమ్ జావా అని టైప్ చేశానండి. ఓకే. ఇంకో ఎంటర్ అన్నాను. చూడండి ఏమవుతుందండి? ప్రింట్ అవుతా ఉంది. ఇన్ఫినైట్ లూప్. జస్ట్ కంట్రోల్ సి అనండి. కీబోర్డ్ ఇంటరప్ట్. అంటే ఆ ప్రాసెస్ నేను టెర్మినేట్ చేశా. ఓకే. ఇది కూడా ఒక ఎక్సెప్షనే. తర్వాత ఇంకోటేంటంటే ఎక్సెప్షన్. జనరల్‌గా ఏంటంటే ఎక్సెప్షన్. దిస్ ఈజ్ ఓకేనా? సూపర్ క్లాస్ ఇది కూడా ఏంటండి మాక్సిమం అన్ని ఓకేనా మిగతా క్లాసులన్నిటికి కూడా సూపర్ క్లాస్ అండి. ఇది అనొచ్చు. బట్ ఏంటంటే మొత్తం అన్ని ఎక్సెప్షన్ క్లాస్‌కి సూపర్ క్లాస్ ఏంటంటే ఇది. ఓకే. తర్వాత మీకు అర్థమెటిక్ ఎర్రర్ ఉంది కదండీ! దానికి మీకొచ్చిన ఎర్రర్ ఏంటండి ఇక్కడ 0 డివిజన్ ఎర్రర్. ఓకే. తర్వాత యాట్రిబ్యూట్ ఎర్రర్. ఇది కూడా చూసాం. మనం ఏంటండి సమ్ ఎల్ ఈక్వల్ టు ఏమంటున్నాం? ఓకేనా ఇలా అన్నాం లిస్ట్ అండి. ఎల్ డాట్ ఓకేనా ఎపెండ్ అన్నాం అనుకోండి. సో, ఏమవుతుందండి లిస్ట్ క్లాస్‌లో ఉన్న మెథడ్ అండి అది. సారీ. సో, ఈ లిస్ట్ క్లాస్‌లో ఉన్న మెథడ్ అండి అది. కాబట్టి ఏమైందండి కాల్ చేయగలిగాం. ఎల్ డాట్ ఓకేనా ఎపెండ్ అన్నాం. ఓకే. ఇప్పుడు ఎల్ అంటే సంథింగ్ యాడ్ అయింది. నేను ఎల్ డాట్ ఓకేనా యాడ్ అంటున్నా. యాడ్ ఒకవేళ ఉందనుకోండి ఓకే. ఓకే. ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ యాడ్ అనేది లేదు. లిస్ట్ ఆబ్జెక్ట్ ఓకేనా? సో, డజంట్ హావ్ ఓకేనా అండి? యాట్రిబ్యూట్ యాడ్ అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. యాట్రిబ్యూట్ ఎర్రర్ వచ్చింది అంటే సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఓకే అండి. ఆ మెథడ్ ఆర్ వేరియబుల్ లేదు అని చెప్పేసండి. ఆ లిస్ట్‌కి సంబంధించిన సంథింగ్
ఆ మెథడ్ సంథింగ్ అది లేదని చెప్పి వస్తుందండి. గుర్తుపెట్టుకోండి. యాట్రిబ్యూట్ ఎర్రర్. సరే. సో, తర్వాత ఏంటంటే మీకు బఫర్ ఒక తీసేయండి. ఈఓఎఫ్ ఎండ్ ఆఫ్ ది ఫైల్. ఫైల్ హ్యాండ్లింగ్‌లో వస్తుందండి. ఈఓఎఫ్. మనకేంటంటే ఇంపోర్ట్ ఎర్రర్. ఓకే అండి. దానికి చైల్డ్ క్లాస్ ఏంటండి? మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. మనకి ఇందాక వచ్చింది చూసాం. ఇంపోర్ట్ ఓఎస్ అంటే ఓకే. ఓఎస్ ఇంపోర్ట్ అయింది. ఓకే అండి. 3.4 వరకు ఏంటంటే ఇక్కడ ఏమన్నామండి ఇంపోర్ట్ ఓఎస్ అన్నాం. ఓకే. ఓఎస్ 1 అన్నాం అనుకోండి. అది లేదు కాబట్టి మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. ఇన్ కేస్ మీరు 3.4 పైథాన్ వెర్షన్‌లో ఓకే అండి. ఈ ఇంపోర్ట్ ఎర్రర్ మీరు చూస్తే మీకేంటండి ఇంపోర్ట్ ఎర్రర్ అని వస్తుందండి. మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని రాదు. జనరల్‌గా అబ్జర్వ్ చేస్తే ఏంటండి ఇంపోర్ట్ ఎర్రర్ అంటే ఏంటండి? మనం ఇంపోర్ట్ కరెక్ట్‌గా రాయలేదు అని ఒక మీనింగ్ మనం ఆలోచిస్తే. బట్ అక్కడ ఏం రావాలండి? యాక్చువల్‌గా ఇంపోర్ట్ చేస్తే మాడ్యూల్ ఉంటే ఆ మాడ్యూల్ రావాలి. మాడ్యూల్ లేని మాడ్యూల్ ఇస్తే ఏమొస్తుందండి మనకి ఇంపోర్ట్ ఎర్రర్ అని కాదు. మాడ్యూల్ లేదు అని చెప్పి రావాలి. సో, అందుకే దాన్ని ఎన్హాన్స్‌మెంట్ చేశారండి. ఆ లేటర్ వెర్షన్ 3.5 కాడ నుంచి మీకు ఇలా వస్తుంది. మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. అది. ఓకే. ఇంకోటి లుకప్ ఎర్రర్ అండి. ఇక్కడ నుంచి చూడండి. లుకప్ ఎర్రర్ ఇక్కడ మీకు 2 వస్తాయి. ఇండెక్స్ ఎర్రర్ ఓకేనా? కీ ఎర్రర్. సో, ఇండెక్స్ ఎర్రర్ ఎక్కడొస్తుందండి మనకి సీక్వెన్స్, లిస్ట్, స్ట్రింగ్, బైట్స్, బైట్ అర్రే ఓకే అండి. రేంజ్ వాటిల్లో ఉన్న ఎలిమెంట్స్ మనం ఏంటండి బేస్డ్ ఆన్ ఇండెక్స్ యూ కెన్ యాక్సెస్ అండి. లేని ఇండెక్స్ ఇచ్చామనుకోండి కెన్ గెట్ ఇండెక్స్ ఎర్రర్. ఇక్కడ ఎల్ అంటే ఏంటంటే ఎలిమెంట్ ఉంది. 2 ఎలిమెంట్స్ ఉన్నాయండి. 0, 1 ఉంది. సో, ఎల్ ఆఫ్ 0 అన్నాం అనుకోండి 10 వస్తుంది. ఓకేనా? ఎల్ ఆఫ్ 1 అన్నాం అనుకో మళ్ళీ 10 ఉంది 10 వస్తుంది. ఎల్ ఆఫ్ 2 అన్నాం అనుకోండి లేదు. ఇండెక్స్ ఎర్రర్. లేని ఇండెక్స్ ఇస్తే వచ్చే ఎర్రర్ ఇండెక్స్ ఎర్రర్. లిస్ట్ ఇండెక్స్ ఔట్ ఆఫ్ ఎర్రర్. ఓకేనా? రేంజ్. కీ ఎర్రర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను డిక్షనరీ క్రియేట్ చేస్తున్నా. డిక్షనరీ. ఓకేనా? డి ఆఫ్ 0 అన్నాం అనుకోండి. యాక్చువల్‌గా డి ఆఫ్ 0 అంటే దాని అర్థం ఏంటండి? 0th కీ ఆర్ డి ఆఫ్ 10 అన్నా. డిక్షనరీలో ఉన్న 10 కీ యొక్క వాల్యూని తీసుకొస్తున్నాను దాని అర్థం అండి. బట్ ఏంటండి అక్కడ 10 లేదు. అసలు ఎంప్టీ డిక్షనరీ కదా! ఎలిమెంట్స్ ఏమి లేవు. దాని అర్థం ఏంటి 10 అని నేను 10కి ఉన్న వాల్యూని తీసుకొస్తుంది దాని అర్థం అండి. ఇన్ కేస్ మీరు ఇలా అనండి. ఏమన్నామండి? జావా అన్నాం. ఓకే. ఇప్పుడు డి అంటే ఎలిమెంట్ యాడ్ అయిందండి. ఇప్పుడు డి ఆఫ్ 10 అన్నాం అనుకోండి జావా వస్తుంది. ఇందాక లేదు. కాబట్టి ఎర్రర్ వచ్చిందండి. కీ ఎర్రర్. ఇప్పుడు నేనేమన్నాను సంథింగ్ ఇలా అన్నా 100. కీ ఉందనుకోండి దానికి సంబంధించిన వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కీ ఎర్రర్. లుకప్ ఎర్రర్స్ అంటామండి వీటిల్ని. సో, మెమరీ ఎర్రర్ తీసేయండి. నేమ్ ఎర్రర్. లేని నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఉంది. ఓకేనా? ఏ ఉందా? ఉంటే ఓకే. లేకపోతే ఏమొస్తుందండి ఎర్రర్. నేమ్ ఎర్రర్. అంటే ఆ నేమ్‌ని ఆ వేరియబుల్‌ని ఆ నేమ్‌ని ఆ ఐడెంటిఫైయర్‌ని మీరు డిఫైన్ చేయలేదు. బట్ యూజ్ చేస్తున్నారు. వచ్చే ఎర్రర్ నేమ్ ఎర్రర్. వచ్చే ఎర్రర్ నేమ్ ఎర్రర్ అండి. ఓకే. సో, తర్వాత ఓఎస్ ఎర్రర్. ఓఎస్‌లో మనం చూడండి ఓఎస్ ఎర్రర్ ఉంది కదండీ! ఓఎస్ లెవెల్‌లో. ఓకే అండి. మీరు చెక్ చేస్తే ఫైల్ హ్యాండ్లింగ్‌లో ఫైల్ ఆల్రెడీ ఉంది. మనం క్రియేట్ చేస్తున్నాం. ఫైల్ ఎగ్జిస్ట్ ఎర్రర్. అంతే ఎందుకు ఒక ఫోల్డర్‌లో మీరు ఫైల్ కాపీ చేస్తున్నారు. ఆ నేమ్‌తో ఆల్రెడీ ఫైల్ ఉంది. ఏముంటుందండి ఫైల్ ఆల్రెడీ ఉంది. రీప్లేస్ చేయనా లేతే అలాగే ఉంచి ఇంకో కాపీ చేయనా అని సంథింగ్ చెప్తుందండి. అంటే ఫైల్ ఆల్రెడీ ఆ నేమ్‌తో ఉంటే. అలాగే మనం ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసినప్పుడు ఆ ఫైల్ ఉందో లేదో చూడలేదు. సో, అది చెప్తుంది. చెక్ చేసుకుంటుంది ఆ ఫోల్డర్‌లో. ఓకే. నా ఫైల్ ఆల్రెడీ ఉంది. ఏం చేయమంటారు? ఓకే. లేదు. మనం ఏంటంటే ఫైల్‌ని రీడ్ చేస్తున్నాం. ఆ ఫైల్‌ని డౌన్‌లోడ్ ఇన్ కేస్ నెట్‌లో నుంచి మనం ఫైల్‌ని డౌన్‌లోడ్ చేస్తున్నాం. లింక్ ఉంది. బట్ ఆ లింక్ ఉన్న సర్వర్‌లో ఆ ఫైల్ లేదు. అక్కడ ఏమొస్తుందండి ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని వస్తుంది. అలాగే మనం డేటా రీడ్ చేస్తున్నాం. ఫైల్ క్రియేట్ చేసి. ఓకేనా? ఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఆ ఫైల్ లేదు ఇన్ కేస్ ఆ ఫైల్ ఓకేనండి. రీడ్ మోడ్‌లో పెట్టి మనం రీడ్ చేస్తున్నాం అనుకోండి. ఫైల్ లేదనుకోండి రన్ టైమ్‌లో. సో, మనం క్రియేట్ చేసినప్పుడు ఫైల్ ఉంది. రన్ చేస్తున్నారు. ఒకసారి వచ్చింది. బానే ఉంది. 2 డేస్ వచ్చింది. బానే ఉంది. థర్డ్ డే పొరపాటుగా ఫైల్ మిస్ అయిపోయింది. ఓకేనా? మీరు ఏం చేస్తున్నారు? యూజర్ అనేవాడు ఫైల్‌ని యాక్సెస్ చేస్తున్నాడు. లేదా ఫైల్‌లో ఉన్న డేటాను రీడ్ చేస్తున్నాడు. మనకేమొస్తుందండి? అసలు ఫైల్ లేదని చెప్పొస్తుంది. ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. ఓకే. సో, తర్వాత ఆహ్, సో, ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ చూడండి. జనరల్‌గా మనకేంటండి అసలు సింటాక్స్ కరెక్ట్‌గా లేదనుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ x1 ఈక్వల్ అని చెప్పేసి ఇలా రాయొచ్చండి. సింటాక్స్ కరెక్ట్‌గానే ఉంది. ఓకేనా? 1x ఈక్వల్ అని చెప్పేసి ఇలా రాయకూడదు. ఓకేనండి? సో, మనకేంటండి సింటాక్స్ ఎర్రర్. మీరు సింటాక్స్ కరెక్ట్‌గా రాయకపోతే వచ్చే ఎర్రర్ సింటాక్స్ ఎర్రర్ అండి. బట్ నేను సింటాక్స్ కరెక్ట్‌గానే రాస్తున్నా. నేనేంటంటే వైల్ సో, ట్రూ అన్నా, కోలన్ అన్నా ఓకే అండి. సింటాక్స్ కరెక్ట్‌గానే రాస్తున్నా. బట్ నేను ఎటువంటి ఇండెంటేషన్ రాయట్లా. ఎటువంటి ఇండెంటేషన్ ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే పైథాన్‌లో బ్లాక్ అనంగానే కంపల్సరీ ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. సో, యూ డోంట్ ఫాలో ఇండెంటేషన్. సింటాక్స్ కరెక్ట్‌గానే ఉంది. ఇండెంటేషన్ ఫాలో అవ్వట్లా. యూ కెన్ గెట్ ఇండెంటేషన్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్‌కి చైల్డ్ క్లాస్ ఇండెంటేషన్. ఇండెంటేషన్ చైల్డ్ క్లాస్ ట్యాబ్ ఎర్రర్ అండి. ఇండెంటేషన్ ఫాలో అవుతున్నారు. బట్ ట్యాబ్స్ అనేవి కరెక్ట్‌గా ఇవ్వట్లేదు. కొన్ని చోట్ల స్పేసెస్, కొన్ని చోట్ల ట్యాబ్స్ వాడుతున్నారనుకోండి. ఇన్ కేస్ ఇది ఎక్కువ మనకేంటంటే నెట్‌లో ఏదైనా కోడ్ జరిగితే కాపీ పేస్ట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎటువంటి మోడిఫికేషన్ చేయకుండా ఓకేనా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎక్కువ గమనిస్తామండి. ఎందుకంటే నార్మల్‌గా మనం ఓన్‌గా రాసేటప్పుడు అయితే మాక్సిమం ట్యాబ్స్ వాడతాం. కాబట్టి ఎటువంటి ఎర్రర్ రాదు. నెట్‌లో కాపీ పేస్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని స్పేస్‌లు ఉండొచ్చు, కొన్ని ట్యాబ్స్ ఉండొచ్చు. ఓకేనా? అప్పుడు వస్తుందండి ఇది. ఇండెంటేషన్ కరెక్ట్‌గా ఉంటుంది. బట్ ట్యాబ్స్ అవి కరెక్ట్‌గా లేకపోతే వచ్చారు ట్యాబ్ ఎర్రర్. సో, ఇది ఓకే అండి ఒక హైరార్కీ. తర్వాత టైప్ ఎర్రర్ ఆల్రెడీ చూసాం. ఓకే అండి. మనం ఒక ఫంక్షన్ పారామీటర్ కావాల్సిన టైప్ కాకుండా వేరే టైప్ ఇస్తే వి కెన్ గెట్ టైప్ ఎర్రర్. వాల్యూ ఎర్రర్. మనం ఏంటండి టైప్ బానే ఇస్తున్నాం. రాంగ్ వాల్యూ ఇస్తున్నాం. వి కెన్ గెట్ వాల్యూ ఎర్రర్. సో, ఈ యూనికోడ్ క్యారెక్టర్స్ ఏంటంటే ఎర్రర్ యాక్చువల్‌గా మనకి వాల్యూ ఇస్తున్నామండి. ఆ వాల్యూ యూనికోడ్ ఫార్మాట్‌లో లేదనుకోండి. ఓకేనా? వచ్చే ఎర్రర్ యూనికోడ్ ఎర్రర్. ఓకే. ఇయండి. జనరల్‌గా ఇవన్నీ కూడా ఏంటంటే పైథాన్‌లో బై డిఫాల్ట్‌గా మీకేంటి ఎక్సెప్షన్స్ అండి. దీన్నే మనం ఏమంటామండి యాక్చువల్‌గా డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. దీన్ని మనం ఏమైనా హ్యాండిల్ చేస్తున్నామంటే ఏం చేయట్లేదండి. పైథాన్ వాడే ఆటోమేటిక్‌గా ఇచ్చేస్తున్నాడు. మనం ఏమంటున్నాం 10/0 అంటున్నాం. ఓకే. సో, మీరేమైనా హ్యాండిల్ చేస్తున్నారా? లేదు చేయట్లేదు. ఓకే. బట్ మనం హ్యాండిల్ చేయొచ్చండి. ఎలాగా? బై యూజింగ్ ట్రై ఎక్సెప్ట్ బ్లాక్. యూ కెన్ హ్యాండిల్ బై యూజింగ్ ట్రై ఎక్సెప్ట్ బ్లాక్ అండి. సో, ఎలాగా? ఇక్కడ చూడండి. యూ కెన్ హ్యాండిల్ ఓకేనా ఎక్సెప్షన్స్ బై యూజింగ్ ఓకేనండి ట్రై ఓకేనా ఎక్సెప్ట్ బ్లాక్ అండి. ఓకే. సో, వాట్ ఈజ్ ట్రై, వాట్ ఈజ్ ఎక్సెప్ట్ అండి. జనరల్‌గా ఏంటి మనం ఏం చేస్తామండి ఓకేనా కోడ్ తీసుకుందాం. శాంపుల్ కోడ్. నేనేమంటున్నానంటే x = 10 ఆర్ నేనేమంటున్నానంటే ఇంట్ అని చెప్పేసి ఓకేనా ఇన్పుట్ అని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానండి సో ఎంటర్ ఏ నెంబర్ అంటున్నానండి. ఎంటర్ ఏ నెంబర్ అంటున్నాను. ఓకే. ఓకే. ఎంటర్ ఏ నెంబర్ అన్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి ప్రింట్ స్టేట్మెంట్లో ఓకే x/y అంటున్నానండి. x/y అంటున్నా. మీకు కావాలనుకుంటే ఇక్కడ రాసుకోండి. సో డివిజన్ ఇది అని చెప్పేసి ఇలా రాస్తున్నా. ఓకే. ఇక్కడ మనకి ఓకే అండి 3 లైన్స్ కోడ్ ఉందండి. 3 లైన్‌లోనూ మనకి ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. 3 లైన్స్‌లో మనకి ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకని 3 లైన్‌లు? ఫస్ట్ లైన్ చూడండి. ఇక్కడ ఇన్పుట్ ద్వారా వచ్చే డేటా ఏంటండి స్ట్రింగ్ టైప్. మీరు దాన్ని ఇంట్‌లో కన్వర్ట్ చేశారు. కాబట్టి ఇంటీజర్ రూపంలో ఉన్న స్ట్రింగ్‌ని మాత్రమే మీరు ఎంటర్ చేయాలి. ఓకే. కాబట్టి ఇన్ కేస్ రాంగ్ డేటా ఏమైనా ఎంటర్ చేస్తే కంపల్సరీ ఈ లైన్‌లో ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏం ఎక్సెప్షన్ అండి అది? వాల్యూ ఎర్రర్ ఆర్ టైప్ ఎర్రర్. మీరిచ్చే వాల్యూ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చే ఏదైనా సరే స్ట్రింగ్‌లో తీసుకుంటుంది కాబట్టి స్ట్రింగ్ అలౌడ్ కాబట్టి నాట్ టైప్ ఎర్రర్ ఓన్లీ వాల్యూ ఎర్రర్ మాత్రమే వస్తుంది. కరెక్ట్ వాల్యూ ఇవ్వాలి. సో, సేమ్ ఈ లైన్ కూడా అంతే. సేమ్ ఎర్రర్ వస్తుందండి. తర్వాత
ఈ లైన్‌లో ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకనంటే మీరు పొరపాటుగా ఎక్స్ వాల్యూ ఓకే. మీరేదైనా ఇచ్చుకోవచ్చు. వై వాల్యూ అనేది 0 ఇస్తే ఇన్ కేస్ ఓకేనండి. మీకొచ్చే ఎర్రర్ ఏంటండి? 0 డివిజన్ ఎర్రర్ అండి. కాబట్టి 3 లైన్‌లోనే ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. కరెక్ట్ వాల్యూస్ ఇవ్వకపోతే రన్ టైమ్‌లో. ఎంటర్ ఏ నంబర్ నేను 12 అని ఇచ్చాను. తర్వాత 2 అని ఇచ్చాను. ప్రాబ్లమ్ లేదండి. సో ఫస్ట్ నేను 12 అని ఇచ్చానండి. కిందది 0 అని ఇస్తున్నా. మీకేమైందండి? ప్రోగ్రామ్ అబ్నార్మల్‌గా టెర్మినేట్ అయిందండి. గ్రేస్‌ఫుల్‌గా టెర్మినేట్ అవ్వదు. అవునా? కాదా? అని చెక్ చేయండి. సో ఇలా అయిపోయిన తర్వాత నేనేమంటున్నానండి, ఓకేనా? ప్రోగ్రామ్ ఎండ్ అని చెప్పి అంటున్నాను. ఓకే అండి. సో ప్రోగ్రామ్ ఎండ్ అని చెప్పి అంటున్నాం. సో ఫస్ట్‌లో ఏమంటున్నానండి, సో ప్రింట్ ఓకే అండి స్టార్ట్ అంటున్నా. ప్రోగ్రామ్ స్టార్ట్ అంటున్నా. ఓకే. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఓకే. ఓకే. ఇప్పుడు ఏమైందండి? ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నానండి. ఓకే. నేను 0 ఇస్తున్నా. ఏమైందండి? ప్రోగ్రామ్ ఎండ్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలా. అంటే ఏమైందండి? ప్రోగ్రామ్ అబ్నార్మల్‌గా టెర్మినేట్ అయిపోయింది. ఇన్ కేస్ ఇటువంటి కోడ్ మనం ఏమన్నా చిప్‌లో ఏదైనా మిషన్‌లో ఇంటిగ్రేట్ చేసామనుకోండి, కరెక్ట్ వాల్యూ ఇస్తే ఓకే. ప్రాబ్లమ్ లేదండి. ఓకే అండి. మనం ఒక్కోసారి చూడండి ఏటీఎం మిషన్ దగ్గరికెళ్ళినప్పుడు కొంతమంది ఫాస్ట్‌గా బటన్స్ నొక్కుతారు. బటన్స్ పనిచేస్తే పర్లేదండి. నంబర్స్ వరుస కరెక్ట్‌గా పడిపోతాయి. ఒకవేళ రాంగ్ బటన్ ఒక్కో బటన్ పడలేదనుకోండి, అప్పుడేంటంటే గబాల్ని ఎంటర్ నొక్కేస్తే ఏమవుతుందండి మీకు, సో అమౌంట్ ఓకే. ఉంటే వస్తాయండి. లేకపోతే మీరు ఎంటర్ చేసిన నంబర్ కరెక్ట్‌గా ఉంటే ఓకే వస్తాయండి. లేకపోతే మళ్ళీ ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ అటువంటి సినారియోలో దాన్ని హ్యాండిల్ చేయకపోతే మీకేమవుతుందండి, ఆ సాఫ్ట్‌వేర్ అక్కడితో ఆగిపోతుంది. మళ్ళీ దాన్ని ఆ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేస్తేనే గానీ పనిచేయదు. అంటే దీన్నేం చేయాలి మనం, ఓకేనా? రెక్టిఫై చేయాలి. ఓకేనా? డినామినేటర్‌లో మీరేంటంటే డినామినేటర్‌లో మీరు 0 ఎంటర్ చేయకూడదు అని చెప్పాలి. ఓకేనండి? యూజర్‌కి మనం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయాలండి. సో అదే మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండి. ఓకే. ఇప్పుడు ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉన్న కోడ్ ఏంటండి? ఈ 3 లైన్స్. ఈ 3 లైన్స్‌ని మీరేం చేస్తారంటే ట్రై బ్లాక్‌లో పెట్టుకోవాలి. ఎక్సెప్షన్ వచ్చే ఓకేనా? కోడ్‌ని మీరేం చేయాలంటే ట్రై బ్లాక్‌లో పెట్టుకోవాలి. బ్లాక్ ఓపెన్ చేసామంటే కంపల్సరీ మీరేంటంటే ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. ఈ 3 లైన్‌లే అన్నాం. ఓకే. సో ఈ 3 లైన్‌లు అయిపోయిన తర్వాత మీరేం చేయాలి? బయటకొచ్చి ట్రై తర్వాత ఇమ్మీడియేట్‌గా మీరేంటంటే ఎక్సెప్ట్ బ్లాక్ పెట్టాలి. ఓన్లీ ఎక్సెప్ట్ అనేది పక్కన పెడితే ప్రెజెంట్ మనం ఏంటంటే ట్రై ఎక్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీరేం చేయాలి? ఎక్సెప్ట్ బ్లాక్ పెట్టాలి. సో దీంట్లో మనం ఏం చేస్తున్నామండి? యూజర్ డిఫైన్డ్ మెసేజ్ మనం ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి. సారీ 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. సో మనం ఇంకోటి కూడా చూడలేదు కదా యాక్చువల్‌గా. ఓకేనండి. ఒక్క నిమిషం అండి. మనం ఒక్కటే చూసాం. ఏంటి 0 పంపిస్తే. ఇప్పుడు నేనేమంటున్నానండి, ఇలా పంపించాను. నేను ఇక్కడ ఏమంటున్నానండి 1 అని ఇలా పంపించా. ఇప్పుడేమొస్తుందండి? వాల్యూ ఎర్రర్, ఇన్‌వాలిడ్ సంథింగ్. ఎందుకని? స్ట్రింగ్ రూపంలో ఇంటిజర్‌నే పంపించాలి. వేరే వాల్యూ కూడా పంపించకూడదు. ఇన్ కేస్ నంబర్ కదా అని చెప్పేసి మీరు ఫ్లోట్ కూడా పంపించకూడదు. ఓకే. ఓన్లీ ఇంటిజర్ స్ట్రింగ్ రూపంలో ఇంటిజర్ మాత్రమే పంపించాలి. సో 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినాయండి. ఓకేనా? మనం ఏం చేస్తున్నామండి, ఈ ఎర్రర్ ప్రోన్ కోడ్ ఏదైతే ఉందో వాటిని మనం ఏం చేస్తున్నామండి, ట్రై బ్లాక్‌లో పెట్టాలి. ట్రై బ్లాక్ తర్వాత ఇమ్మీడియేట్‌గా మీరేంటంటే ఎక్సెప్ట్ బ్లాక్ పెట్టాలి ప్రెజెంట్ అయితే. సో ఈ ఎక్సెప్ట్ బ్లాక్‌లో మనం ఏంటండి, యూజర్‌కి అర్థమయ్యే విధంగా యాక్చువల్‌గా ఏంటండి ఇక్కడ ఇందాక 0 డివిజన్ ఎర్రర్ అని వచ్చింది. అది యూజర్‌కి అర్థం అవుతుందా అంటే అర్థం కాదు యాక్చువల్‌గా అయితే. ఓకే అండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, ఓకేనా? ప్లీజ్ ఎంటర్ ఓకేనా? సో కరెక్ట్ వాల్యూస్ అని చెప్పేసి సమ్ మెసేజ్ ఏదో మనం ప్రొవైడ్ చేస్తామండి. ఆర్ ప్లీజ్ ఓకేనా? మెసేజ్. ఇక చూడండి రన్ చేస్తున్నాను. సంథింగ్ ఏమైందండి 12 ఓకే. ఇప్పుడు కరెక్ట్ వాల్యూస్ ఇచ్చాను ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను మళ్ళీ రన్ చేస్తున్నా. రాంగ్ వాల్యూస్ ఇస్తున్నానండి. సో ఏమైందండి? ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ వాల్యూస్. తర్వాత ప్రోగ్రామ్ ఏమైందండి? చివరికి వచ్చి ఆగిపోయిందండి. మొత్తం అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ప్రోగ్రామ్ ఎండ్. సో అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఓకే. మళ్ళీ ఏం చేయాలండి? మళ్ళీ రన్ చేస్తాం. కరెక్ట్ వాల్యూస్ ఇస్తాం. ఓకే.
ప్రోగ్రామ్ ఇక్కడ ఏంటంటే గ్రేస్ఫుల్ టెర్మినేషన్, నాట్ అబ్నార్మల్ టెర్మినేషన్ అండి. కంపల్సరీ మనకి ఏంటంటే వాల్యూస్ కరెక్ట్‌గా వేస్తాం. ఓకేనా? మీకు కరెక్ట్ మెసేజ్ ప్రొవైడ్ చేస్తుందండి కస్టమర్ యూజర్‌కి. ప్లీజ్ అంటే కరెక్ట్ వాల్యూస్. అదే మనం కూడా ఏంటంటే ఇక్కడ ఓకేనా? ఓకే 0 ఎంటర్ చేయండి. అది. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటండి 2 ఎక్సెప్షన్స్ వస్తున్నాయి. రెండిటికి ఒకటే మెసేజ్ చూపిస్తున్నాం. సో డిఫరెంట్‌గా చూపించొచ్చు. ఓకే అండి. ప్రతి దానికి మనం డిఫరెంట్‌గా మనం చూపించొచ్చండి. సో అది కాసేపు పక్కన పెడితే ఇక మనం ఏంటండి ఫస్ట్ ట్రై బ్లాక్‌లో ఏం రాయాలి? ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉన్న కోడ్‌ని మాత్రం రాస్తామండి. ఓకే. తర్వాత ఏంటంటే ట్రై తర్వాత ఇమ్మీడియేట్‌గా ఎక్సెప్ట్ బ్లాక్ ప్రెజెంట్. మనం ఇప్పుడు ప్రెజెంట్ మాట్లాడుకునేది ట్రై ఎక్సెప్ట్ కాబట్టి ట్రై తర్వాత ఇమ్మీడియేట్‌గా ఎక్సెప్ట్ రాయాలి. ఓకే. సో ట్రైకి, ఎక్సెప్ట్‌కి మధ్యలో ఎటువంటి ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ రాకూడదు. విచ్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఎక్సెప్ట్ అన్నాం కదండీ! ఇక్కడ మీరు ఇలా రాకూడదు. అంటే ఏమైందండి ఓకేనా? 7థ్ లైన్‌తో ట్రై ఎండ్ అయిపోయింది అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఏంటండి 8థ్ లైన్ ఓకే. బట్ ఓకే అండి. ఇలా రాయకూడదు. అలాగే సింగిల్ ట్రై రాయకూడదు. కాబట్టి అది కాసేపు పక్కన పెడితే అప్పటి వరకు మనం ఏంటంటే ట్రై తర్వాత ఇమ్మీడియేట్‌గా ఎక్సెప్ట్ బ్లాక్ రాయాలి. సింపుల్ అంతే. ఇంకోటి ట్రై బ్లాక్‌లో మనం ఏంటంటే ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉన్న కోడ్, ఎక్సెప్షనల్ కోడ్ ఓకేనా? ఎర్రర్ ప్రోన్ కోడ్ మనం ట్రై బ్లాక్‌లో రాస్తాం. ఎక్సెప్ట్ బ్లాక్‌లో ఏంటంటే ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది? దేనివల్ల వస్తుందని చెప్పేసి మనం మెసేజ్ రాయాలి. లేదు. ఆ ఎక్సెప్షన్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చండి. ఎక్సెప్షన్ అంటే ఏం లేదండి ఆబ్జెక్ట్. ఓకేనా? యూ కెన్ ప్రొవైడ్ ఓకే అండి. పైథాన్ వర్చువల్ మెషిన్ ప్రొవైడ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఓకేనా? ఎక్సెప్షన్ అండి. ఆబ్జెక్ట్ అండి. ఆ ఆబ్జెక్ట్‌లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇందాకడ ఐ మీన్ లైక్ ఇక్కడ ఏమంటున్నామండి సమ్ నంబర్ బై 0 అంటున్నామండి. మనకేమొస్తుందండి 0 డివిజన్ ఎర్రర్ అండి. ఇక మనం చూపిచ్చాం. ఇవేంటండి ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అండి. 0 డివిజన్ ఎర్రరు, బేస్ ఎక్సెప్షను, ఓకేనా? ఫైల్ నాట్ ఫౌండ్, కీ ఎర్రరు, ఓకేనా? ఇండెక్స్ ఎర్రరు ఇయన్నీ కూడా ఏంటండి ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అండి. క్లాస్‌కి ఏముంటుందండి ఆబ్జెక్ట్ ఉంటుందండి. ఆబ్జెక్ట్‌లో ఏముంటుందండి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక మనకేమొచ్చిందండి ఇన్ఫర్మేషను 0 డివిజన్ ఎర్రర్ అనే క్లాస్‌కి డివిజన్ బై 0 ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే. అది. అలాగే ఇంకొక అదే ఎక్సెప్షన్ క్లాస్ అండి. బట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇప్పుడు మారుతుంది. ఎర్రర్ మారింది. సేమ్ క్లాస్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ